నిన్న చూపించిన వీడియోలో మార్నింగ్ పార్ట్. సో ఇదే ఈవినింగ్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి ఇక స్టెప్స్. అందరు ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. సో దాంట్లో నుంచి మేము ఎంట్రీ అటువైపు, ఇంతకుముందు చూపించింది ఇదేమో ఇటువైపు అనమాట. దానికి దీనికి డిస్టెన్స్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ చాలా పెద్దగా ఉంటాయి, అక్కడ నుంచి ఇటు చివరి నుంచి అటు చివరి వరకు. సో ఇక్కడే అందరు చాలామంది ఫొటోస్ వీడియోస్ తీస్తారు. ఇక్కడ ఏంటంటే షాండిల్ లైట్ ఉండి పెద్ద కోట లాగా ఉంటుంది. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఫొటోస్ దిగితే చాలా బాగా వస్తాయి. సో మేము కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాలా పెద్దది ఇక్కడ. సో ఇంకా మా అత్తయ్య, మా అమ్మయ్య, నేను, మా ఆడపడుచు అందరూ ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది. సో వెనకట రాజులు అంటే అసలు ఇంత పెద్దగా ఉండేదా, ఇలా ఉండేవాళ్ళ అనేది నేను అసలు ఫస్ట్ టైం చూడడము. ఎప్పుడు చూడలేదు, చెప్పంగా వింటాం, బుక్స్ చదువుతాం కానీ సో రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసే వరకు. అసలు ప్యాలెస్ అంటే ఇంత బాగుంటుందా, ఇంత పెద్దగా ఉంటుందా అనేసి నేను ఇప్పుడే చూస్తున్నాను. అయితే ఈ షాండిలైట్ మొత్తం ఉన్నది. ఇక్కడ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అండ్ గ్రూప్ ఫొటోస్, వాళ్ళ మీటింగ్స్, అంటే అప్పట్లో రాజకీయాలు కూడా ఉండేది కాబట్టి సో అవన్నీ మొత్తం ఇక్కడ ఒక రూమ్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా ఒక రూమ్ లాగా పెట్టారు. సో ఇవన్నీ కూడా చూస్తూ వెళ్తూ ఉన్నాం. కింద చూడండి మొత్తం ఎలా వేశారు, తట్టు బస్తాల్లాగా, ఎందుకంటే డస్ట్ అనేది రాకూడదు అనేసి. పైనుంచి కిందికి చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడ స్టెప్స్ మొత్తం ఇలాగే వేశారనమాట, ఇంకా డస్ట్ మనది ఏమీ ఉండకూడదు అనేసి. సో షూస్ గిట్ల ఏమన్నా అంటే దానికి అంటారు, ఎందుకంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఎంట్రీ కాగానే చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇటు చివరి నుంచి అటు చివరి వరకు అసలు ఇది ఒక 100 మీటర్స్ ఉంటుంది. సో ఇది పైకి 2 ఫ్లోర్స్కి వెళ్ళాము. ఇంకా పైనుంచి కిందికి చూసే వరకు చాలా పెద్దగా, అసలు ఎంత పెద్దగా ఉందంటే అమ్మో, అసలు ఇంత పెద్ద ప్యాలెస్ అనిపి. ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినవి అన్నీ ఇక్కడ మొత్తం ఒక గ్లాసెస్ దాంట్లో పెట్టారనమాట. సో ఇవన్నీ చూస్తూ అన్నీ భలేగా చూడు, పింగాణి ఇవన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి వాళ్ళు యూజ్ చేసే డిన్నర్ సెట్స్. సో మనం చూసింది షాండిల్ లైట్ ఇవన్నీ చెప్పానుగా. సో ఇక్కడ పైనుంచి చూస్తే ఇది కింది ఫ్లోర్ అనమాట కనిపిస్తుంది. సో అవన్నీ మనం చూస్తూనే పైకి వచ్చాము కదా. సో ఇక్కడ పైనుంచి కూడా చూస్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం గ్లాస్, దాంట్లో డోంట్ టచ్ మీ అంట, ఎందుకంటే ఏమీ టచ్ చేయకూడదు. సో ఎప్పటికప్పుడు చాలా నీట్గా క్లీన్గా ఉంచుతాయి. ఇది వాళ్ళ డైనింగ్ టేబుల్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో మనకు ఒక మూవీలో కూడా ఉంటుంది. ఏ మూవీ ఒకవేళ మీకు తెలిస్తే నాకు గెస్ట్ చేసి చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన ఇవేంటి బొక్క ప్లేట్స్, కప్స్, సాసర్సు, ఇంకా ప్రతి ఒక్కరికి హాట్ బాక్స్, అవన్నీ మొత్తం ఇటు చివరి నుంచి అటు చివరి వరకు అసలు ఎంత పెద్దగా ఉందంటే అసలు చాలామంది చూడండి నూడిల్స్, స్పూన్స్, ప్లేట్స్, అప్పుడు డ్రింక్ చేసిన చిన్న చిన్న గ్లాసెస్, స్పూన్స్ అంటే బ్లాక్ అయిపోయినాయి, ఎందుకంటే క్లీన్ చేయరు, ఓపెన్ చేసి పైన గ్లాసెస్సే తుడుస్తారు ఓన్లీ. ఇంకా కప్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అప్పుడు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుండేది, ఇవన్నీ చాలా మోడల్స్, డిజైన్స్ మనం బయట షాప్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇవన్నీ హాట్ బాక్స్, ఇవన్నీ సాసర్లు అండ్ ప్లేట్స్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే అప్పట్లో రాజులు అంటే ప్యాలెస్ ఉందంటే కొంచెం రిచ్ పీపుల్స్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ వాళ్ళే మొత్తము చేశారు. ఇంతటితో కంప్లీట్, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇటు చివరి నుంచి అటు చివరి వరకు తీసానుగా. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అటు ఇటు మొత్తం వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టారు. మళ్ళీ రిటర్న్ అవుతున్నాం చూడండి. రిటర్న్ అవుతుంటే కూడా నేను వీడియో తీసుకుంటూ వచ్చాను. చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇది. సో ఆ నుంచి ఇటుకి నడిచే వరకే సరిపోతుంది. ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు దేవుడు యూజ్ చేసిన అవి, ప్లస్ వాళ్ళ బుక్స్, వాళ్ళ ఇంకా ఉంటాయి కదా సామాన్లు, అవన్నీ పెట్టారు. ఇక్కడ మిర్రర్ అనమాట, ఆ మిర్రర్లో నేను వీడియో తీసుకుంటే చివరి నుంచి ఇటు చివరికి చాలా లాంగ్. పైన డిజైన్స్ చూడండి, షాండిల్ లైట్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్